అందరికీ జై శ్రీరామ్. మొన్న వారణాసి ఈవెంట్లో రాజమౌళి గారు మాట్లాడిన మాటలపై పెను దుమారమే చెలరేగుతుందని చెప్పొచ్చు. ఇంకా ఇప్పటికీ కూడా సద్దు మరగని పరిస్థితి ఏర్పడి ఉంది. మరి ఎప్పుడైతే రాజమౌళి గారు దీనిపై క్లారిటీ ఇస్తారో అప్పటిదాకా ఇది ఇదే విధంగా కొనసాగే పరిస్థితి కనపడుతుంది. అయితే ఇక్కడ రాజమౌళి గారు మాట్లాడిన మాటల్లో న్యాయం ఎంతుంది అనే విషయాన్ని ఆలోచిస్తే, ఇక్కడ రాజమౌళి గారు మన తెలుగు ఇండస్ట్రీని ప్రపంచ స్థాయికి తీసుకువెళ్ళాడు. అది కూడా మన దేవీ దేవతలను ఆయన సినిమాలో వాడుకొని ఎంతో ఎత్తుకు ఎదిగిండు. అలాగే ఆయన ఎదగటంతో పాటు మన తెలుగు ఇండస్ట్రీ, అలాగే ఇండస్ట్రీలో ఉన్న హీరోలు, యాక్టర్స్ చాలామంది ఒక స్థాయికి వచ్చారని చెప్పవచ్చు. మరి ఇక్కడ ఈ స్థాయిలో హిందూ ధర్మాన్ని వాడుకొని ఎదిగిన రాజమౌళి గారు ఆంజనేయ స్వామిపై అలిగాడు. అది ఆయన వ్యక్తిగత అభిప్రాయం అని మనం చెప్పవచ్చు. కానీ ఇక్కడ ఇంకా కొన్ని విషయాలపై శ్రీరామచంద్రుల వారిని, సీతాదేవిని, శ్రీకృష్ణ భగవాన్ని, గోపికలను ఉద్దేశించి కూడా కొన్ని అనకూడని మాటలు మాట్లాడిన రాజమౌళిపై తప్పకుండా మాట్లాడాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎందుకంటే రాజమౌళి గారు ఎలా అయితే మన తెలుగు ఇండస్ట్రీని ఒక గొప్ప స్థాయికి తీసుకువచ్చారు అనే ఆనందంతో ఆయన్ని ఎలా అయితే కీర్తిస్తున్నామో, అదే రీతిలో ఆయన దేవుణ్ణి నమ్మకపోవడం అది ఆయన అభిప్రాయం అయి ఉండొచ్చు, ఆయన వ్యక్తిగత విషయం అయి ఉండొచ్చు. కానీ హిందూ ధర్మంలో ఉన్న వ్యక్తులకు అది ఇబ్బందికరంగా ఉంటుంది అనే విషయం అంత గొప్ప డైరెక్టర్ ఆలోచించి మాట్లాడాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కానీ అలా మాట్లాడకుండా మన సీతాదేవి గురించి, రాముడి గురించి, కృష్ణుడి గురించి, గోపికల గురించి కూడా ఆయన మాట్లాడిన వీడియోలు చూస్తే నిజంగా బాధాకరం. ఈ విషయాన్ని ఇప్పటికైనా ఇంకా తిట్టకుండా, మనం ఇంత సామరస్యంగా చెప్తున్నాము అంటే ఆయనపై ఇంకా గౌరవం మిగిలింది. నువ్వు దేవుణ్ణి నమ్మకపోయినా అది నీ వ్యక్తిగత ఈ విషయం అయి ఉండొచ్చు, కానీ మా దేవి దేవతలను వాడుకొని నువ్వు ఎదుగుతున్నావు కాబట్టి ఇప్పటికైనా నువ్వు ఈ విషయంపై క్లారిటీ ఇవ్వాల్సిన అవసరం ఉంది రాజమౌళి గారు. అలాగే ఇక మీదట హిందూ దేవి దేవతల గురించే కానీ, హిందూ ధర్మం గురించే కానీ మాట్లాడేటప్పుడు కొద్దిగా ఆలోచించి మాట్లాడితే మీకు, ఇండస్ట్రీకి చాలా మంచిదని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. జై శ్రీరామ్. భారత్ మాతాకి జై. భారత్ మాతాకి జై.